హై స్టూడెంట్స్ మనకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెబ్‌సైట్‌లో మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్‌కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో, ఈ ప్రాసెస్‌కి అంటే ఆల్ రౌండ్స్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చూసినట్లయితే రిజిస్ట్రేషన్‌లో మనకు 4 రౌండ్స్ ఉంటాయండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండ్ స్టే వేకెన్సీ రౌండ్. మనకు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ యొక్క రిజిస్ట్రేషన్ యాస్ వెల్ యాస్ చాయిస్ ఫిల్లింగ్ అనేది 21st జూలై నుంచి 28th జూలై వరకు ఉంటుందండి. వన్స్ మనం 28th జూలై వరకు ఫిల్ చేసి సబ్మిట్ చేశాక ప్రాసెసింగ్ వచ్చేసి 29th అండ్ 30th జూలై జరుగుతుంది. రిజల్ట్స్ డిక్లరేషన్ 31st జూలై జరుగుతుందనమాట. వన్స్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాక స్టూడెంట్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని ఇన్ పర్సన్‌గా ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళేసి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్‌ని అక్కడ రిపోర్ట్ చేసి జాయినింగ్ అవ్వాలి. అది 1st నుంచి 6th ఆగస్ట్ వరకు ఉంటుంది. సో, అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్‌లో ఉండేటువంటి 15% సీట్స్ అన్నీ కూడా మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్‌లోకి అలాట్ అవుతాయండి. ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్‌లోనే జరుగుతాయన్నమాట. తర్వాత బీహెచ్‌యూ యూనివర్సిటీలో ఓపెన్‌లో ఉండేటువంటి సీట్స్ అన్నీ కూడా మనకు 100% ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా కేటగిరీలోనే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎయిమ్స్ అన్ని కాలేజెస్‌లో ఉండేటువంటి సీట్స్ అన్నీ కూడా మనకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా కేటగిరీలోనే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. జిప్మర్‌లో ఉండేటువంటి సీట్స్, పుదుచ్చేరి, కరికల్లో ఉండేటువంటి ఈ 2 కాలేజెస్‌లో ఉన్న సీట్స్ కూడా మనకు ఆల్ ఇండియా కేటగిరీలోనే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఏఎంయూలో ఓపెన్‌లో ఉండేటువంటి సీట్స్ కూడా మనకు ఆల్ ఇండియా కేటగిరీలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలో కానీ లేదా ఇన్స్టెంట్ పర్సన్స్ యూనివర్సిటీస్ కానీ లేదంటే వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా ఈఎస్ఐ డెంటల్ కాలేజెస్‌లో ఉండేటువంటి సీట్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్‌లోనే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తర్వాత జైమా ఓపెన్ సీట్స్ అన్నీ కూడా మనకు ఆల్ ఇండియా కోటాలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఈఎస్ఐలో ఉండేటువంటి ఆల్ 15% సీట్స్ అన్నీ కూడా మనకు ఆల్ ఇండియా కోటాలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మనకు రిజర్వేషన్ ఈ ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్‌కి 15% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్‌కి 7.5% రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఓబీసీలో మనకు 27% సెంట్రల్ లిస్ట్‌లో ఓబీసీ లిస్ట్‌లో 27% అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10%, పీడబ్ల్యూడీ వాళ్ళకి 5% అనేది రిజర్వేషన్ ప్రకారం సీట్స్ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం 4 రౌండ్స్ ఎలా జరుగుతాయి? 4 రౌండ్స్‌లో ఒక్కొక్కరికి సీట్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే దాని గురించి డీటెయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంసీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి అక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకునేసి ఇక్కడ మీరు సెక్యూరిటీ డిపాజిట్ అనేది పే చేయాలి. వన్స్ మీరు సెక్యూరిటీ పే చేశాక మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటి ఆప్షన్ వస్తుందండి. ఆ చాయిస్ ఫిల్లింగ్‌లో మీరు కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ప్రకారము మీకు సీట్స్ అనేవి అలొకేషన్ అనేది జరుగుతుందనమాట. ఫస్ట్ రౌండ్‌లో ఎలా జరుగుతుంది అని చూసినట్లయితే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేశాక, చాయిస్ ఫిల్లింగ్ చేశాక ఫస్ట్ రౌండ్‌లో మనకు సీట్ అనేది అలొకేట్ అవుతుందండి. మీకు ఒకవేళ ఫస్ట్ రౌండ్‌లో గాని సీట్ అలొకేట్ అవ్వలేదు అంటే మీరు డైరెక్ట్‌గా సెకండ్ రౌండ్‌కి ఎలిజిబుల్ అయిపోతారనమాట. ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్‌లో సీట్ అలొకేట్ అయింది. మీరేం చేయాలి? ఇమ్మీడియేట్‌గా ఆ కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాలి. మీ యొక్క అడ్మిషన్‌ని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయాలి. మీరు అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తారు. మీకు కాలేజ్ నచ్చిందనుకోండి, మీరు ఆ కాలేజ్‌లోనే కంటిన్యూ చేస్తారు. స్టడీ చేస్తారు. ఒకవేళ మీకు ఆ కాలేజ్‌లో అడుగుతారు. మీరు విల్లింగ్ టు అప్‌గ్రేడా? అంటే నెక్స్ట్ రౌండ్‌లో మీరు పార్టిసిపేట్ చేసి వేరే కాలేజ్ ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందా అని చూడాలి అనుకుంటున్నారా అని. అప్పుడు మీరు విల్లింగ్ టు అప్‌గ్రేడ్ అనేసి ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు సెకండ్ రౌండ్‌కి ఎలిజిబుల్. మీరు విల్లింగ్ టు అప్‌గ్రేడ్ ఇవ్వలేదనుకోండి, మీరు ఆ కాలేజ్‌లోనే చదువుకోవాలి. ఒకవేళ మీకు రౌండ్ 1లో అలాట్ చేసినటువంటి సీట్ అనేది మీకు నచ్చకపోతే మీరసల ఆ కాలేజ్‌కెళ్ళాల్సిన పని లేదు. ఆ కాలేజ్‌లో రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. దీన్నే మనం ఫ్రీ ఎగ్జిట్ అంటాం. మీరు డైరెక్ట్‌గా సెకండ్ రౌండ్‌కి ఎలిజిబుల్ అనమాట. అంటే సెకండ్ రౌండ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ రౌండ్‌లో సీట్ రాని వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ కాలేజ్ నచ్చలేదు, మీరక్కడ రిపోర్ట్ చేయలేదు అటువంటి పీపుల్ కూడా ఎలిజిబుల్. ఎవరైనా కొత్తగా ఉన్న పీపుల్ అంటే ఫస్ట్ రౌండ్‌కి అసలు అటెండే అవ్వలేదు, రిజిస్ట్రేషనే చేసుకోలేదు. అలాంటి పీపుల్ కూడా మనం సెకండ్ రౌండ్‌లో ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాకపోతే మీరు రౌండ్ 1లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, అప్‌గ్రేడేషన్‌లో మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉండదు. ఫ్రీ ఎగ్జిట్‌లోనూ మీకు ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ ఇస్తారు. ఫ్రీ ఎగ్జిట్‌లో మీకు చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. అదే విధంగా న్యూలీ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ కూడా మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. అంటే రౌండ్ 2లో మనకు చాయిస్ ఫిల్లింగు ఎవరైతే న్యూ పీపుల్ ఉంటారో వాళ్ళకు చాయిస్ ఫిల్లింగ్ వస్తుంది. యాస్ వెల్ యాస్ అంటే న్యూ పీపుల్‌కి యాస్ వెల్ యాస్ ఫ్రీ ఎగ్జిట్ పీపుల్‌కి ఇద్దరికి మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ అనేది వస్తుంది. ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ అలొకేట్ అయ్యి ఫర్దర్‌గా అప్‌గ్రేడేషన్ చేసుకున్న వాళ్ళకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు రౌండ్ 2కెళ్తారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు వన్స్ అప్‌గ్రేడేషన్ ఇచ్చేసాక మీరు ఖచ్చితంగా సెకండ్ రౌండ్‌లో మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందో ఆ కాలేజ్‌లోనే మీరు తీసుకోవాలి. ఇంక ఫస్ట్ రౌండ్‌లో ఉండేటువంటి సీట్ మీకు ఇవ్వరనమాట. ఆ విషయం మీరు చూసుకోవాలి.
వన్స్ మీరు సెకండ్ రౌండ్‌లోకెళ్ళాక మీరిక్కడ సీట్ రాలేదు అంటే ఫర్దర్ రౌండ్స్‌లో మీరు ఆటోమేటిక్‌గా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఫర్దర్ రౌండ్ సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్‌కి, ఫోర్త్ రౌండ్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ సో, ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. సెకండ్ రౌండ్‌లో సీట్ అలాట్ అవ్వలేదు అంటే ఫర్దర్ రౌండ్స్‌కి ఆల్‌మోస్ట్ మీరు ఎలిజిబుల్ అనమాట. సీట్ అలాట్ అయింది. సీట్ అలాట్ అయిన వెంటనే మీరు కాలేజ్‌లో రిపోర్ట్ చేయాలి. ఒకవేళ మీరు సీట్ అలాట్ అయ్యి కాలేజ్‌లో రిపోర్ట్ చేయలేదు అంటే, ఇక్కడ మీకు సెక్యూరిటీ డిపాజిట్ అనేది డబ్బులనేది పోతాయండి. అంటే సీట్ అలాట్ అయిన వెంటనే మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్‌లో లాగా రిపోర్ట్ చేయలేదు అంటే, ఫస్ట్ రౌండ్‌లో అయితే డబ్బులు పోదు. కానీ సెకండ్ రౌండ్‌లో మీరు సీట్ అలాట్ అయినా కూడా మీరు అక్కడ రిపోర్ట్ చేయలేదంటే, మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీరు కోల్పోతారు. ఒకవేళ మీరక్కడ రిపోర్ట్ చేసినట్లయితే, అక్కడ మీరు ఆ కంప్లీట్ ఫార్మాలిటీస్ అన్నీ గూడా మీరు అక్కడ కంప్లీట్ ఫినిష్ చేసిన తర్వాత కాలేజ్‌లో రిపోర్ట్ చేసి మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యాక, మీరు విల్లింగ్ టు అప్‌గ్రేడ్ టు రౌండ్ 3 అనేటువంటి ఆప్షన్ వస్తుందండి. మీరు ఆప్షన్ చూజ్ చేసుకున్నట్లయితే మీరు థర్డ్ రౌండ్‌కి ఎలిజిబుల్. ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రౌండ్‌లో ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. మీరు కాలేజ్ నచ్చకపోతే మీరు ఆటోమేటిక్‌గా సెకండ్ రౌండ్‌కి ఎలిజిబుల్ అయిపోతారు. మీరు సెకండ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ సెకండ్ రౌండ్‌లో మీకు నచ్చలేదు. సో, మీకు కాలేజ్ అలాట్ అయింది. కానీ మీరు ఆ కాలేజ్‌లో రిపోర్ట్ చేయలేదు అంటే డిపాజిట్ అనేది మీరు కోల్పోతారు. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్స్ సీట్ అలాట్ అవ్వని వాళ్ళు థర్డ్ రౌండ్‌లోకి పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ అప్‌గ్రేడేషన్ పీపుల్ కూడా థర్డ్ రౌండ్‌లోకి పార్టిసిపేట్ చేస్తారు. సెకండ్ రౌండ్‌లో కాలేజ్ అలాట్ అయిందనుకోండి. అలాట్ అయ్యి మీరు జాయిన్ అయ్యారనుకోండి. ఇంక ఫస్ట్ రౌండ్‌లో కాలేజ్ మీకు ఉండదనమాట. ఫస్ట్ రౌండ్‌లో ఏ కాలేజ్ వచ్చినా మీరు అది వదిలేసి మీరు సెకండ్ రౌండ్‌లో ఏ కాలేజ్ అలాట్ అయితే ఆ కాలేజ్‌లోనే మీరు సీట్ అనేది తీసుకోవాలి. ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే మన చాయిస్ ఫిల్లింగ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. మనకు ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన కాలేజ్ నచ్చలేదని సెకండ్ రౌండ్‌లో జాయిన్ అయ్యాము. సెకండ్ రౌండ్‌లో కూడా నచ్చలేదంటే ఇంక సెకండ్ రౌండ్‌లో ఇచ్చిన కాలేజు మీరు తీసుకోవాల్సిందే. ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన కాలేజ్ మీకు రాదనమాట. ఇది కొద్దిగా అబ్జర్వ్ చేయాలి మీరు. రౌండ్ 3లో ఎటువంటి పీపుల్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకు రౌండ్ 1లోను, రౌండ్ 2లోను వాళ్ళకి సీట్స్ అలాట్ చేయలేదు. అలాంటి పీపుల్ ఇక్కడ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఫస్ట్ రౌండ్‌లో ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు. సెకండ్ రౌండ్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. అలాంటి పీపుల్ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే అప్‌గ్రేడేషన్ ఇచ్చారో రౌండ్ 2లో ఆ అప్‌గ్రేడేషన్ పీపుల్ కూడా ఏంటి రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేశాక వీళ్ళకు ఆల్రెడీ ఇచ్చినటువంటి చాయిస్ అన్నీ గూడా అవి నల్ అయిపోతాయన్నమాట. మళ్ళీ మనము రౌండ్ 3లో కొత్తగా చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇవ్వాలి. మనకు రౌండ్ 3లో సీట్స్ అలాట్ అవ్వలేదు అనుకోండి, స్ట్రే వేకెన్సీ రౌండ్‌కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ సీట్ అలాట్ అయింది. అయినా వాళ్ళు జాయిన్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళేంటి అంటే, వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అనేది పోతది. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్‌కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరనమాట. రౌండ్ 3లో సీట్ అలాట్ అయ్యి మీరు జాయిన్ అవ్వలేదంటే మాత్రం సెక్యూరిటీ డిపాజిట్ అనేది పోతుంది. ఫర్దర్ రౌండ్స్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. మీకు సీట్ అలాట్ అయింది. అలాట్ అయిన వెంటనే మీరు ఫర్దర్‌గా కాలేజ్‌లో ఎళ్లి జాయిన్ అయ్యి, అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయాలి. వన్స్ మీరక్కడ కాలేజ్‌లో జాయిన్ అయ్యాక థర్డ్ రౌండ్‌లో మీరు మళ్ళీ ఫర్దర్‌గా అప్‌గ్రేడేషన్ అనేది జరగదు. ఒకవేళ మీరు రౌండ్ 2లో అప్‌గ్రేడేషన్ ఇచ్చారు. అప్పుడు మీకు రౌండ్ 3లో ఇచ్చినటువంటి కాలేజ్‌లోనే మీరు సీట్ అనేది అలాట్ అవుతుంది. మీకు సెకండ్ రౌండ్‌లో వచ్చినటువంటి కాలేజ్ పోయినట్లే. తరువాత లాస్ట్ వన్ వచ్చేసి స్టే వేకెన్సీ రౌండ్. స్టే వేకెన్సీ రౌండ్‌లో మీకేమవుతుంది అంటే ఫ్రెష్‌గా రిజిస్టర్ చేసుకోవాల్సొస్తుంది. చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో మనకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. ఒకవేళ ఈ స్ట్రే వేకెన్సీ సీట్‌లో సీట్ అలాట్ అయింది. కానీ సీట్‌లో వాళ్ళు జాయిన్ అవ్వలేదు. వాళ్ళు ఫర్దర్ రౌండ్స్ ఒకవేళ ఉన్నట్లయితే ఆ ఫర్దర్ రౌండ్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీని కోల్పోతారు. ఒకవేళ సీట్ అలాట్ అయింది. మీరు జాయిన్ అయ్యారు. తర్వాత ఖచ్చితంగా ఆ కాలేజ్‌లో ఆ స్టూడెంట్ జాయిన్ అవ్వాల్సిందే. వాళ్ళు ఫర్దర్‌గా వెనక్కెళ్ళడానికి ఉండదనమాట. ఈ స్టే వేకెన్సీ రౌండ్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్ అండి. ఒకవేళ సీట్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ లాగా ఇచ్చేసి మళ్ళీ రౌండ్ అనేది కంటిన్యూ అవుతుంది. జనరల్‌గా మనకు 4 రౌండ్స్‌లోనే మాక్సిమం సీట్స్ అనేది అలాట్ అయిపోతాయి. ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుందండి. మీరు మంచి కాలేజెస్‌ని చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ రౌండ్‌లోనే మీ యొక్క అలాట్‌మెంట్ అనేది జరిగిపోతుంది. ఫస్ట్ రౌండ్‌లో మీరైతే సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోరు. సెకండ్ రౌండ్‌లో సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోతారు. అంటే మీకు కాలేజ్ అలాట్ అయ్యి మీరు జాయిన్ అవ్వకపోతే ఫస్ట్ రౌండ్‌లో ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. మీకు నచ్చలేదంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సెకండ్ రౌండ్‌కి ఆటోమేటిక్‌గా అలా మీరెళ్ళిపోవచ్చు. కానీ సెకండ్ రౌండ్‌లో మీరు మీ కాలేజ్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వలేదనుకోండి ఇక్కడ డబ్బులు పోగొట్టుకుంటారు. సెకండ్ రౌండ్‌లో మీరు కొద్దిగా కాషియస్‌గా ఉండాలనమాట. మళ్ళీ థర్డ్ రౌండ్‌లో గూడా సీట్ అలాట్ అవుతుంది. థర్డ్ రౌండ్‌లో గూడా మీరు జాయిన్ అవ్వలేదనుకోండి, అక్కడ కూడా మీకు డబ్బులనేది కోల్పోతారు. సో, ఈ ఎంటైర్ ప్రాసెస్‌ని ఒక 2, 3 టైమ్స్ వినండి. విని ఈ ప్రాసెస్ ప్రకారం మీరు వినండి. విని మీరు కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.